హాయ్ ఫ్రెండ్స్, సో ఇలాంటి లిరిక్స్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్లో 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అదేవిధంగా సాంగ్ రెండు కూడా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇచ్చిన పిఎన్జీ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. సో తర్వాతకి ఈ సాంగ్ని ప్లే చేసి వినండి. లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా. ఇలా విన్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకొని తర్వాత ఫాంట్ నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ సైజ్ నేను ఒక 40 అయితే ఇచ్చేస్తున్నాను. అదే టెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత బోర్డర్ అండ్ షాడోని క్లిక్ చేసుకొని స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ సైజ్ వచ్చేసి 1 ఇచ్చేసుకోండి. తర్వాత థర్డ్ వన్ ఆప్షన్ షాడోని కూడా ఎనేబుల్ చేసుకొని కలర్ వచ్చేసి ఇక్కడ స్కై బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ వచ్చేసి ఇక్కడ మీరు 0 ఇచ్చేసుకోండి. తర్వాత ఆల్ఫా వచ్చేసి ఒక 45 ఇచ్చేసుకుంటే మనకు స్కై బ్లూ ఎఫెక్ట్ కూడా అప్లై అయిపోతుంది. సో తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని లైట్గా ఏమైనా జూమ్ తక్కువగా ఉంటే తక్కువ చేసుకొని ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా కొద్ది కార్నర్లో యాడ్ చేసుకోండి. పక్కన ఇమోజీ కూడా రావాలి కాబట్టి ఇలా కొద్ది కార్నర్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసినాక మనం యాడ్ చేసుకున్న అదే టెక్స్ట్ని మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ ప్రోగ్రెస్ అని సెర్చ్ చేయండి. అక్కడ వచ్చిన ఆ టెక్స్ట్ ప్రోగ్రెస్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు టైప్ ఇన్ అని ఉంది కింద ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి ఆ టైప్ ఇన్ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. ఇక్కడ కింద ఎండ్ అనేసి ఉంది కదా, ఆ ఎండ్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకు సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఆ సెకండ్ కీ ఫ్రేమ్ని టెక్స్ట్కి ఇలా సెంటర్లోకి వచ్చేలా జరుపుకోవాలి. సో ఇలా జరుపుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి ఆ టైప్ ఇన్ అనేది ఆ ఎఫెక్ట్ అనేది మనకు ఆటోమేటిక్గా చూడండి ఆ టెక్స్ట్కి అయితే కనుక ఇలా అప్లై అయిపోయింది చూడండి. సో ఈ విధంగా ఆ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకోండి సెకండ్ కీ ఫ్రేమ్ని. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ వచ్చేసుకోండి. మనకు అది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ అయిపోయినాక ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసినాక పక్కన మనం ఇమోజీ కూడా యాడ్ చేయాలి కదా, వైట్ మీద స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మీకు ఏ ఇమోజీ అయితే కావాలో ఆ ఇమోజీని మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా ఒక ఇమోజీని అయితే కనుక యాడ్ చేస్తున్నాను. ఆ ఇమోజీ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకొని మీరు ఫాంట్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సైజ్ కొద్దిగా పెంచుకోండి. కలర్ వచ్చేసి చూడండి కొద్దిగా సైజ్ పెంచుకున్న తర్వాతకి కలర్ వచ్చేసి ఇక్కడ మీరు మన సేమ్ కలర్ బాక్స్లోకి వెళ్ళి చూడండి 0% చూడండి నన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు ఆ ఇమోజీ క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసి చూడండి మనకి ఇమోజీ కూడా యాడ్ అయిపోయింది. సో ఆ ఇమోజీని ఎగ్జాక్ట్గా ఇలా పక్కన అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక మీకు ఏమైనా జూమ్ కావాలంటే లైట్గా ఇలా జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి. మరి మనకి ఇది కూడా యానిమేషన్లో రావాలి కదా, సేమ్ అదే ఇమోజీని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర టెక్స్ట్ దగ్గర జరుపుకోవాలి. చూడండి ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర టెక్స్ట్ దగ్గర జరుపుకోవాలి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర టెక్స్ట్కి ఇలా దూరంగా జరుపుకోవాలి. సో ఇలా జరుపుకుంటే కనుక మనకి ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి. సో నేను కొద్దిగా దగ్గరికి ఫస్ట్ ఎండింగ్ కీ ఫ్రేమ్ ఏమో టెక్స్ట్కి దగ్గరగా, ఫస్ట్ కీ ఫ్రేమ్ ఏమో టెక్స్ట్కి దూరంగా జరుపుకొని చూడండి. ఈ విధంగా మనకు దూరం నుంచి ఇలా దగ్గరకు వస్తూ ఉంటుంది టెక్స్ట్ దగ్గరికి. సో ఇలా మనం చూడండి మనకు టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ఇప్పుడు మనము ఇక్కడ యాడ్ చేసుకున్న ఇమోజీ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సో నేను ఇచ్చిన పిఎన్జీ ఉన్నాయి కదా, ఆ 3 ఉన్నాయి కదా, ఆ మూడింటిని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇచ్చిన ఆ మూడింటిని సెలెక్ట్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కాపీ 3 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అవుతాయి. సో ఇలా కాపీ చేసుకున్నాక ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది ఫస్ట్ లిరిక్ అనుకోండి. సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఫస్ట్ ఇమోజీ ఉంది కదా, సో ఆ ఇమోజీని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇచ్చిన పిఎన్జీ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకుంటే మనకు ఆ 3 కూడా చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్గా స్పీడ్గా వచ్చేసి అక్కడ ఎండ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్ లిరిక్స్ ఎండ్ అయిన కాడ ఎండ్ అయిపోతాయి. సో అక్కడనే వైట్ చేసుకొని మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 3 లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకు నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. సో ఇందులో మనం ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ మాత్రమే అనేసి వస్తుంది కదా, అది టైప్ చేసుకున్నాను. సో తర్వాత ఇమోజీ ఉంది కదా, ఆ ఇమోజీ టెక్స్ట్ని కూడా క్లిక్ చేసుకొని అక్కడ ఇమోజీని డిలీట్ చేసి మీకు నచ్చిన ఇమోజీని మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతుంది చూడండి.
సో నేను ఎగ్జాంపుల్ ఒక ఇమోజీ అయితే కనుక యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి మనకు ఆటోమేటిక్గా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ ఇమోజీ కొద్దిగా ఇమోజీని కొద్దిగా దగ్గర జరుపుతున్నాను. సో మరి లాంగ్ ఉంది కాబట్టి చూడండి, టెక్స్ట్ చిన్నగా వచ్చింది కాబట్టి ఇమోజీని కొద్దిగా దగ్గర జరుపుకున్నాను. ఇలా మీరు కూడా ఇమోజీని కొద్దిగా దగ్గర జరుపుకోండి. సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సాంగ్ వినండి. సాంగ్ వింటూ సాంగ్లో మనకు ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ రన్ చేసుకొని ఆ ఇమోజీని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత టెక్స్ట్ కూడా స్పీడ్ మీటర్కి వెళ్ళి కట్ చేసుకోండి. తర్వాత పిఎన్జీ ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఇలా స్పీడ్గా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడనే థర్డ్ లిరిక్ని కూడా పేస్ట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. నేను ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మనం ఫస్ట్ లిరిక్కి యాడ్ చేసుకున్న ఇమోజీ, టెక్స్ట్, లిరిక్, అదేవిధంగా నేను ఇచ్చిన పిఎన్జీ ఆ మూడింటిని మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకోండి. సో తర్వాత సెకండ్ లిరిక్లో వచ్చిన పిఎన్జీ, లిరిక్, అదేవిధంగా నేను ఇచ్చిన పిఎన్జీ, సో దాన్ని సెకండ్ గ్రూప్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ లిరిక్లో ఉన్న మూడింటిని కూడా ఒక గ్రూప్గా ఇలా మీరు లాస్ట్ వరకు అన్నీ కూడా 3 ఉన్నాయి కదా, ఆ 3 అన్నింటినీ కూడా గ్రూప్గా ఫామ్ చేసుకోండి. సో ఫామ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇక్కడ ఆ గ్రూప్ 1ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో గ్రూప్ ఇలా స్టార్టింగ్లో వైట్ నుంచి చేసుకొని అక్కడ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో తర్వాత ఎండింగ్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఎండింగ్ కంటే కొంచెం డిస్టెన్స్ ముందులో ఇంకొక థర్డ్ కీ ఫ్రేమ్ ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా కింది జరుపుకోండి కొంచెం. సో కొద్దిగా లైట్గా ఇలా ఆ రెడ్ లైన్ ఉంటుంది, ఆ రెడ్ లైన్ కొద్దిగా కింది జరుపుకుంటూ చూడండి ఇలా చిన్నగా మూవింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి అంటే లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి చూడండి ఇలా సో టోటల్గా పైకి కనిపించకుండా రెడ్ లైన్ స్ట్రైట్గా రెడ్ లైన్ కనపడుతుంది, ఆ రెడ్ లైన్ అనేది పైకి తీసుకెళ్ళాలి. తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాఫ్ అనేది చూడండి ఈ విధంగా ఇచ్చేసుకోండి. నేను ఏ విధంగా అయితే ఇచ్చేస్తున్నానో ఆ విధంగా గ్రాఫ్ ఇచ్చేస్తే కనుక చూడండి ఇలా స్లోగా వచ్చేసి ఇలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకా స్పీడ్గా పైకి వెళ్ళిపోవాలంటే కనుక మనం ఇచ్చిన ఆ సెకండ్ కీ ఫ్రేమ్ ఉందా మధ్యలో ఇచ్చిన కీ ఫ్రేమ్ దాన్ని కొద్దిగా దగ్గర జరుపుకుంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను కొద్దిగా దగ్గర జరుపుతున్నాను, ఇలా దగ్గర జరిపితే మనకి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీకు స్పీడ్గా వెళ్ళిపోవాలంటే కొద్దిగా దగ్గర జరుపుకోవాలి కీ ఫ్రేమ్ అనేది. సో నెక్స్ట్ గ్రూప్ 1 కూడా క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో చూడండి 2 కూడా కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేశాను. సో యాడ్ చేసి చూడండి మనకు ఆటోమేటిక్గా అది ఇలా స్పీడ్గా వచ్చేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఉంది కదా దాని గురించి యాడ్ చేసి చూపిస్తా చూడండి. సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా గ్రూప్ చూడండి గ్రూప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్, కొద్దిగా ముందులో ఇంకొక కీ ఫ్రేమ్. సో ఇప్పుడు ఆ ఎండింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర టోటల్ ఇలా ఆ రెడ్ లైన్లోనే ఇలా టోటల్గా పైకి తీసుకెళ్ళాలి కనిపించకుండా. తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్య గ్రాఫ్ అనేది చూడండి ఈ విధంగా యాడ్ చేయాలి. సో తర్వాత ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కొద్దిగా కింది జరుపుకోవాలి. ఇలా జరుపుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా ఇలా స్లోగా వచ్చేసి ఇలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి. ఇలా మనకు టోటల్గా లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి వీడియో మొత్తం కూడా ఇలా సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ అయిపోయినాక నేను ప్రివ్యూ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇలా ప్రివ్యూ కూడా చూసుకున్నాక సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే